వాక్యము నీకు విశ్వాసాన్ని కలుగజేస్తుంది. ఈ విశ్వాసమే నీ జీవితంలో గొప్ప కార్యాలను జరిగిస్తుంది. వాక్యం వినకపోతే విశ్వాసము రాదు, విశ్వాసం లేకపోతే దేవుని కార్యాలు జరగవు. నేను ఎంత ప్రార్థన చేసినా, నువ్వెంత ప్రార్థన చేసినా జరగట్లేదేంటి పాస్టర్ గారు, జరగట్లేదేంటండి, ఇన్ని రోజులైనా జరగట్లేదంటే వాక్యము వినవు, విన్నదాని అందు విశ్వాసము ఉంచవు, విశ్వాసముతో ప్రార్థన చేయవు. ఎలాగా దేవుని కార్యాలు? ఏమండి, దేవుడు చెప్పినట్లుగా నీవు నడిస్తే, ఫాలో అయితేనే నీకు దీవెనలు. నా ఇష్టం వచ్చినట్టు నడుస్తాను, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను, దేవుడు నాకు ఆశీర్వాదాలు ఇచ్చేయాలంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తాడు? ఎప్పుడు ఆయన చూపిన మార్గములో ఆయన చెప్పినట్టు చేస్తేనే అద్భుతం చూస్తావు. హల్లెలూయా. ఎందుకంటే ఆనాడు కానాను వివాహములో ద్రాక్షారసం అయిపోతే తల్లి అయిన మరియ చెప్పింది ఏంటి తెలుసా? నేను చెప్పినది, ఆయన చెప్పినది